ఆన్ పావం పళ్ళుతతు. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే ఓకే ఓకేగా అనిపించింది. ఈ మూవీలో హీరోయిన్ కింద జో మూవీలో చూసాం కదా, సేమ్ ఆ పేరే ఈ మూవీలో కూడా యాడ్ చేశారు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో అండ్ హీరోయిన్ అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అలా పెళ్ళైన కొద్ది రోజులకి హీరో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి డైవర్స్ అప్లై చేస్తాడు. అసలు ఎందుకు హీరో అండ్ హీరోయిన్ విడిపోవాలనుకుంటున్నారు, ఇంకా లాస్ట్కి డైవర్స్ వచ్చిందా లేదా అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ మనం చాలా మూవీస్లో చూసిందే, బట్ ఫస్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ అనేది సూడో ఫెమినిస్ట్గా ఉంటుంది ఈ మూవీలో. దానివల్ల హీరో అండ్ హీరోయిన్ మధ్య వచ్చే గొడవలు కామెడీగా ఉంటాయి. మూవీ ఇంటర్వెల్ వరకు మంచి కామెడీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్లో వీళ్ళు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో ఒక కారణం చూపిస్తారు, అది చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు చుట్టూరే ఉంటుంది. లాయర్ కామెడీ సీన్స్ బాగున్నాయి కానీ మిగతా సీన్స్ కొద్దిగా రొటీన్గా అనిపించాయి. చాలా మూవీస్లో చూసినట్టు ఉంటాయి ఆ సీన్స్ చూస్తున్నంతసేపు. చాలా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోతూ ఉంటుంది. అంతగా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాం ఆ కోర్ట్ సీన్స్ అనేవి. ఈ సెకండ్ హాఫ్ కామెడీ సీన్స్ అండ్ క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ తప్పించి మిగతావి అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఈ మూవీ మెయిన్గా సూడో ఫెమినిస్ట్ వాళ్ళు చూడాలి. ఫెమినిస్ట్ అంటూ ఏదేదో అవుతూ ఉంటారు కదా, వాళ్ళు చూడాల్సిన మూవీ ఇది కన్ఫామ్గా. మెయిన్గా క్లైమాక్స్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుద్ది అసలు ఫెమినిస్ట్ అంటే ఏంటో. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకేగా అనిపించాయి తెలుగు డబ్బింగ్లో. తమిళ్లో కూడా అలాగే ఉన్నాయి. నేనైతే తమిళ్లో చూసాను మూవీ. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే యావరేజ్గా అనిపించింది నాకు. లవ్ అండ్ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్ట్ సీన్స్ అయితే ఓకేగా అనిపించాయి అంతే. ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో మా రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.